మొత్తానికి ప్రత్యేక తెలంగాణకు 10 ఏళ్లు 2 రోజుల్లో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబురవులా చేసుకునేందుకు యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. దశాబ్ది వేడుకలను అధికారికంగా అట్టహాసంగా నిర్వహించే పనిలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రత్యేక అతిథిగా రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ కూడా వస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపించారు ముఖ్యమంత్రి. అయితే బీఆర్ఎస్ సొంతంగా 3 రోజుల పాటు వేడుకల నిర్వహణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఎవరి దారి వాళ్లదే. మరి ఈ 10 ఏళ్లలో తెలంగాణలో వచ్చినటువంటి మార్పు ఏమిటి, మార్చేందుకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దగ్గరటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూహాలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ 10 ఏండ్ల తెలంగాణలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వాన్ని కాదంటూ కొత్తగా తెలంగాణ ఒక ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉండబోతోంది, గతంలో ఏం జరిగింది, సో ఇవన్నీ కూడా ఈ క్షణం ఈ సమయంలో ఒక 3-4 రోజుల నుంచి చర్చలు నడుస్తున్నాయి. పాట విషయం అయితేనేమి, పాలన విషయం అయితేనేమి, చిహ్నాల విషయాలైతేనేమి, ఇట్లా మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ ఎట్లా ఉండబోతోంది, బంగారు తెలంగాణ అయిందా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్తులో బంగారు తెలంగాణ దిశగా వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరటువంటి వ్యూహాలేంటి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. అట్లాగే నరేష్ ప్రజాపతి గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక ఉత్సాహంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 10 ఏళ్ల తర్వాత పార్టీ ఉనికి కూడా లేదు. పార్టీ మొత్తం ఎల్పీ టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయింది. 100 జాకీలు పెట్టినా లేవదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దశాబ్ది ఉత్సవాలను చేస్తోంది. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కోపానిస్టులందరూ కూడా నమస్కారం అండి. డెఫినెట్గా అండి, తెలంగాణ ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా పాలన జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ మర్చిపోలేదు. పాలన అంతా కూడా ప్రజాస్వామ్యంలో సెక్రటరీ నుంచి పరిపాలన జరగకుండా గడీల నుంచి పరిపాలన జరిగింది. నియంతృత్వ విధానాలు వాళ్ళు అవలంబించినటువంటి గడీల పాలన విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి ఇవాళ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఇమ్మీడియట్గానే మేము వచ్చిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేశాం. ఇవాళ మొత్తంగా 5 గ్యారంటీలు అమలు చేశాం. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీరు రైతుల విషయం కూడా చూస్తే ఇవాళ గతంలో ఎన్నడూ కల్లాలల్లా ఒడ్లు తడిసేదండి, ధాన్యం తడిసినా కూడా రైతులు చాలా దుఃఖంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుతున్నటువంటి చరిత్ర ఈ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో రైతులు ఒకసారి మార్కెట్లో అమ్మితే దాదాపు 2-3 నెలల అకౌంట్లకు డబ్బులు రాకపోయేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ 2-3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. గతంలో తరుగు పేరు మీద రైతులను ఏ విధంగా వేధించిరో మనకు తెలుసు మిల్లర్లు. అదేవిధంగా రైతులకు బేడీ లేసినటువంటి చరిత్ర గత పాలన. అందుకే ఆ పరిపాలన చూసి కేసీఆర్ నియంతృత్వంలో వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య పాలన అందించాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది. ఆ విధంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. మీరు పాలన చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే పాలన మొదలవుతోంది. నిజానికి వాస్తవాన్ని చెప్పాలంటే 100 రోజుల పాలన తర్వాత మీకు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కోడ్ కూడా అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఇక రేపు ఎన్నికలు అయిపోతే కనుక ఇక ఫ్రీ బర్డ్ అయిపోతారు. బట్ ఇట్లా నేపథ్యంలో గత పాలనకు సంబంధించినటువంటి ఆనవాళ్లను చెరిపేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలని తొక్కాలన్నటువంటి దృష్టితో కాంగ్రెస్ పార్టీ ముందడుగు పోతుందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అలాంటిది ఏది లేదండి. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, గతంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2014లో 2018లో ఏ విధంగా బీఆర్ఎస్ లో సోకాల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మెర్జ్ చేసుకోవడం మనందరం చూసినాం. ఇవాళ అది బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలను కొల్లగొట్టిందో మనకు తెలియదు కాదు. మహారాష్ట్రలో సిండేలను దోసిందోరు, కర్ణాటక, మణిపూర్, మధ్యప్రదేశ్, గోవాలో ఇవాళ డే లైట్
లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా కలుపుకొని ఇవాళ నీకు అదే చెప్తున్నా, తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక 15 నుంచి 20 సీట్లు ఎక్కువ గెలిచేది. వీళ్ళిద్దరు కూడగలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా అడ్డుకోని ఉద్దేశంతో ఉంటే 15-20 సీట్లు తగ్గినాయి మాకు. లేకుంటే ఇంకా 85 సీట్స్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో ఉందా? గతంలో వాళ్ళు ఎట్లయితే కలుపుకున్నారో పూర్తి గేట్లు ఎత్తుతాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఆఖరికి ఆ ముగ్గురే మిగులుతారు అన్నదానికి అర్థం కూడా అదే కదా. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం, ఉన్న వాళ్ళందరినీ దీనిలో కలుపుకోవడం. ఎక్కడ కూడా అది కండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చూడండి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉండాలి. మీరు అసెంబ్లీ బట్ అదే ముఖ్యమంత్రి ఆ ముగ్గురే మిగులుతారు పార్టీలో అన్నది కూడా వాస్తవం కదా. మీరు అదే చూడండి, ఇవాళ 10 సంవత్సరాలుగా నిరంకుశానికి వాళ్ళ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా అప్పుడు సఫకేట్ అయ్యారు. దాంట్లో ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చింది తెలంగాణలో, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం వచ్చింది. అందుకే వాళ్ళంతా సఫకేట్ అయి బయటకు వస్తున్నారు. ఎందుకంటే గడిల పాలన ఎవరు కూడా గడిలలో ఉండాలనుకోరండి, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలనుకుంటారు. గడిలో గతంలో ఉన్న మినిస్టర్ స్వేచ్ఛ ఉండేదండి. కనీసం సీఎం ముఖ్యమంత్రి వాళ్ళు కనీసం ఎమ్మెల్యేలు మినిస్టర్లకు అందుబాటులో లేరు. అంతెందుకంటే మీరు చూడండి గద్దర్ కపాయ్ లింగం యాదవ్ గారు, గడిలో ఉండదలుచుకోనేళ్ళు సఫకేట్ అయిన వాళ్ళు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, రైట్? ఈ పాయింట్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గడిలో ఉన్నా కానీ. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. బట్ ఇదే గడిలోంచి ఇటు అధికారంలో పక్షానికి కాకుండా అటు ప్రతిపక్షానికి కాకుండా కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీలోకి ఈటెల రాజేందర్ వెళ్ళారు. బట్ రాష్ట్రంలో అధికారం ఉన్నారన్న ఉద్దేశంతో మాత్రమే కదా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేది. అంటే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే సమాజం వ్యతిరేకించిందో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆకర్షిస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఇవాళ బీజేపీలోకి పోయిన వాళ్ళంతా కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఇవాళ కేసీఆర్ నుంచి రక్షించుకోవడం కోసం కొంతమంది మీరన్నట్టు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు అందులో బీజేపీకి పోయారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ ఎవరు వైపు ఉన్నారండి? ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మీరు అంటున్నట్టు ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టు ఇవాళ వాళ్ళు సఫకేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మీరు అందరూ చూసి ఉంటారు. కొంతమంది అదే చెప్తున్నా, ఎందుకన్నారు వాళ్ళు? కేసీఆర్ బీజేపీ రెండు ఒకటే కదా. వాళ్ళిద్దరు కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రజల తీర్పుని వ్యతిరేకంగా వీళ్ళు ప్రభుత్వాన్ని కూల్చాల్సిందని చూస్తారు. అట్లాంటప్పుడు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ. మేము కూడా మా స్టాండ్ పార్టీని ఎట్లా కాపాడుకోవాలో, ఇది తెలంగాణ గడ్డ, ఇది చైతన్యానికి ప్రతీక తెలంగాణ గడ్డ. ఇక్కడ అట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా జరగవు. ఇక మీరన్నట్టు ఇవాళ చిహ్న ఏదో వాళ్ళు చేసినటువంటి రాజరికము, ఇవాళ వాళ్ళు చేసిన చిహ్నాలు మార్చాలి ఎక్కడ కాదు. ఇవాళ ఏం చెప్పినామంటే, గతంలో కేసీఆర్ గడిల నుండి అక్కడ పాలన నడిచిండు, ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకొని ఇవాళ చిహ్నాలు కానీ ఇవాళ అన్ని రూపొందించుడు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందండి తెలంగాణలో? అప్పుడు వ్యతిరేకత రాలేదు. ఎప్పుడైతే కేసీఆర్ రాజముద్ర అమలు చేశారో దాన్ని దాని మీద మొదటి సంతకం చేశారు, అప్పుడు ఎప్పుడు వ్యతిరేకత రాలేదే. ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ పెద్దగా వ్యతిరేకత వచ్చి దీన్ని చెరిపేయాలి, దీంట్లో రాజరికం ఉందన్నటువంటి వాదన ఎక్కడ బలంగా రాలేదు. చాలా మంచి ప్రశ్న అడిగారు. అక్కడ ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉందంట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. గతంలో నీకు స్వేచ్ఛ లేదు, మాట్లాడితే నీ మీద కేసులు పెట్టడం, మాట్లాడితే కొన్ని మీరు చూడండి కొన్ని టీవీ ఛానల్ కూడా బ్యాన్ చేసినటువంటి చరిత్ర, జర్నలిస్టులను కూడా అవహేళనగా మాట్లాడినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ 10 సంవత్సరాలుగా ఒక దళిత కవి రచయిత అందశ్రీ జే జే హే తెలంగాణ జనని జే కేతనం అనేది తెలంగాణలో ఉర్రు తొలగించినటువంటి పాట. మేమందరం కూడా ఆనాడు విద్యార్థి ఉద్యమ నాయకులుగా పాడినటువంటి పాట. మరి 10 సంవత్సరాలుగా ఎందుకు ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించలేదండి? అంటే 10 సంవత్సరాలకి సరిపోదా? ఒక దళిత కవికి రచయితకు పేరు వస్తుందనేగా నువ్వు చేయలేదుగా. అంటే ప్రతి దాంట్లో నీ ఐడెంటిటీ ఉండాలి. తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల స్తూపం ఎందుకు పెట్టలేదండి? ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరండి? త్యాగాలు చేసింది ఎవరండి? అమరవీరులు కదా. మరి అమరవీరుల స్తూపం మీరు ఎందుకు పెట్టలేదండి? ఇవాళ మేము అమరవీరుల స్తూపం పెడుతున్నాం. జే జే హే తెలంగాణ ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఇవాళ ప్రకటిస్తాం. మీరు రాజముద్రలో పెడితే వాళ్ళు నడిగడ్డలో హైదరాబాద్ నడిగడ్డ మీదనే పెద్ద స్తూపం నిర్మించారు కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అదే చెప్తున్నా, తెలంగాణ అంటేనే తెలంగాణ హిస్టరీ తెలియని వాళ్ళు అది మాట్లాడతారు. తెలంగాణ అంటేనే మీరు చూడు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి దాని ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది, దాని ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. అది మాకు తెలంగాణ అమరవీరుల స్తూపం. నువ్వు అక్కడెక్కడైనా పోయావా? దాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే? ఇవాళ మీరు అన్నట్టు అక్కడ పక్కన ఇంకో స్తూపం కట్టారు. అమరవీరుల పేర్లు ఎక్కడైనా చెక్కబడినా? అమరవీరుల పేపర్ ఎక్కడైనా చెక్క ఒక్క పేరైనా చూపెట్టండి. ఇక్కడి నుంచే మనం స్టూడెంట్ నుంచి పోతాం. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ కాంట్రాక్టర్ ఎవరండి?
కడప జిల్లాకు చెందిన రాయలసీమ వ్యక్తి. అంటే ఈయన తెలంగాణ వ్యక్తి పుల్లయ్య అనే కాంట్రాక్టర్. ఈయన తెలంగాణ గురించి ఇవాళ ఏదో భావోద్వేగ రాజకీయాలు ఇవాళ దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇవాళ భాషా భేదాలు ఉంటాయండి. తెలంగాణ వచ్చినాక కవులు రచయితలకు ఇవాళ సరిహద్దులు పెట్టడం సరైందేనా? మరి గతంలో ఈయన ఇన్ని మాట్లాడుతుండు కదా. ఇదే నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా బీఆర్ఎస్ నాకి. ఇవాళ కీరవాణి ఆంధ్ర వ్యక్తి అదేని మాట్లాడుతురుగా. మరి యాదాగిరి గుట్ట తెలంగాణలో, నేను ఒక నల్లగొండ జిల్లాగా, మేమందరం కూడా యాదగిరి గుట్ట అని పిలుచుకునేటోళ్ళం. ఇవాళ మా నేమ్స్ చూసినా కూడా మీ తెలంగాణలో మనందరికీ తెలుసు, యాదగిరి గౌడు, యాదగిరి యాదవ్, యాదగిరి రెడ్డి, యాదగిరి చారి, ఈ విధంగా ఉంటాయి. మరి ఎందుకు ఎవరి పేరు ప్రోద్బలంతో యాదాద్రిగా మార్చారండి? యాదాద్రి తెలంగాణ కల్చరా? ఇవాళ చిన్నజీవర స్వామి ఎవరండి? దాని ఆర్కిటెక్చర్ యాదగిరి గుట్ట ఆర్కిటెక్చర్ ఆనంద సాయి ఎవరండి? ఇవాళ తెలంగాణకు సమంతకి ఏం సంబంధం అండి? ఇవాళ సమంత తెలంగాణకు చేనేతగా బ్రాండ్ అంబాసిడర్గా ఎట్లా అపాయింట్ అయ్యారండి? ఇవాళ వాళ్ళు ఎందుకు విడిపోయారో నేను పోదలుచుకోలే, నేను ఆ పర్సనల్ విషయాలు చెప్పదలుచుకోలే. ఏ కారణం చేత విడిపోయారో అది అందరికీ తెలుసు. రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణకు బేటీ బచావో బేటీ పడావో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఆమె ఎందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిందని నేను చెప్పదలుచు. నేను వద్దు, నేను ఎందుకంటే ఒక విజ్ఞునుగా నేను అలా పర్సనల్ విషయాలు పోలే. మరి ఏ బేస్లో రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అయింటది? దీనికి దమ్ముంటే చెప్పాలి కదా సమాధానం. ఇవాళ కీరవాణి ఆంధ్ర వ్యక్తి అన్నప్పుడు మరి రకుల్ సిపి ఎట్లా తెలంగాణ వ్యక్తి? మంచు లక్ష్మి ఎట్లా తెలంగాణ స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్? ఎవరండి వీళ్ళంతా కూడా? ఇవాళ మెగా కృష్ణారెడ్డి ఎక్కడండి? అంటే మీరు చేస్తే ఒకటి, ఇవాళ తెలంగాణ ప్రజలు మీరు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో మీరు చేసినటువంటి దుర్మార్గ చరిత్ర బయటకు వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కొత్తగా మళ్ళీ ఒక డ్రామా చేశారు, సెంటిమెంట్ డ్రామా. నరేష్ గారు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాభిప్రాయ సేకరణతోటే ముందుకెళ్తున్నాం. గత పాలనను వదిలేస్తేనే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం జరిగింది. గతంలో మీరు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. దాంట్లో ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాట జయ జయ హే తెలంగాణ ఉందో ఆ పాటతోటే ఆవిర్భావ దినోత్సవం రోజు సంబరాలు మొదలు కాబోతున్నాయి. సో ఇప్పటివరకు లింగం యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు విన్నారు. ఏం చెప్తారు? మ్యూట్లో ఉంది నరేష్ గారు, మ్యూట్లో ఉంది. అయితే ఇప్పుడు ఒక విషయం నాకు అర్థంగా అడుగుతాను. కీరవాణి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత కదా, అంతకంటే గొప్పదేం ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ గేయానికి అయితే మాత్రం ఆస్కార్ అవార్డు గ్రహీతతో మ్యూజిక్ చేయాలి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఆడంబరంగా ఉండొద్దు. అంటే కిరీటాలు ఉండొద్దు, ఒడ్రాలు ఉండొద్దు, ఆడంబరంగా ఉండొద్దు, కానీ అమాయకంగా ఉండాలి. ఒక బిలో మిడిల్ క్లాస్ లాగా ఉండాలి తప్ప. కానీ ఏ గీతానికైతే మాత్రం కీరవాణితోని ఆస్కార్ అవార్డు గ్రహీతతో మాత్రం మ్యూజిక్ చేయించాలి. ఇది వారికి ఉన్నటువంటి నిబద్ధత, వారికి ఉన్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ పాట. సో దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? దాన్ని మీరు స్వాగతిస్తున్నారా అనుకోవాలా? 100% వ్యతిరేకిస్తామండి. ఎందుకు వ్యతిరేకించామండి? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, అసలు తెలంగాణ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఎందుకండి? జయ జయ హే తెలంగాణ జననీ జన్మభూ అని వచ్చే దాన్ని ఈ రోజు వరకు ఏ రకంగా మనం మ్యూజిక్ చేసుకున్నామా? మ్యూజిక్ లేకుండా 20 ఏళ్ళ నుంచి మనం పాడుకోవట్లేమా? ఉద్యమం కానీ తెలంగాణ వచ్చినాక అయితే ఆ పాట ఎక్కడ పాడలేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత నరేష్ గారు, తెలంగాణకు ముందు ఉద్యమంలో ఆ పాట అందరూ పాడుకున్నదే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ టైంలో. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాట ఏమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత అందశ్రీ ఎక్కడున్నాడు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల గడ మళ్ళీ పాట యాదకొచ్చింది. పాటకు మళ్ళీ ఒక జీవం పోసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. తప్పు తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా, అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క సందర్భంలో జయ జయ తెలంగాణ పాడుకున్నాం. అది అయితే మనసులో అది వేరు విషయం. మనసులో పాడుకోవడం లేదంటే తెలంగాణ బిడ్డగా పాడుకోవడం అది వేరు. రాష్ట్రంగా ఒకటి అనౌన్స్ చేయలేదు. ఎందుకు అంటే అందశ్రీ గారికి ఉన్నటువంటి అభ్యంతరాలు, వారికి ఉన్నటువంటి వాటి విషయంలో కొంత జాప్యం జరిగింది. అయితే మేము ఎక్కడ అందశ్రీ గారిని మాటలు తీసేయలే వారిని. వారి పేరు మీదే సంగీత, వారి పేరు మీదే. జనగణ మనకు సంగీత దర్శకులు ఎవరండి? గానం ఎవరండి? ఉన్నారు? ఎవరైనా పేరు ఉన్నాయా? మరి జనగణ మనకు వందే మాత్రం లేని గానం సంగీతాలు మన దగ్గరికి ఎందుకు? కీరవాణి పేరు, కీరవాణితో చేయించండి, ఇంకోటితో చేయించండి. మ్యూజిక్ ఎన్నిసార్లు మాత్రం నష్టమైంది? మనకు కావాల్సింది సాంగ్ కావాలి. దాంట్లో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం ఆ పదాలు కొన్ని పక్కన పెడతాం. ఆమ్లంలో ఉన్నటువంటి కళాతోరణం తీసేస్తాము, చార్మినార్ తీసేస్తాము. ఈ రకంగా ఇట్లా కుసంస్కారంతో చేస్తున్నటువంటి పనిని ఎవరు తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారా? ఇప్పుడు చార్మినార్ పక్కన పెట్టడం అంటే, తర్వాత కాకతీయ కళాతోరణం పక్కన పెట్టమంటే నువ్వు ఎవరిని గౌరవిస్తావు అన్నట్టు? కాకతీయ కళాతోరణం ఉన్నటువంటి, అంటే కాకతీయ అనే పదాన్ని తీసినప్పుడు, కళాతోరణం తీసేసినప్పుడు రుద్రమ, దాంట్లో ఆ యొక్క సాంగ్ రుద్రమ పాట ఉంటుంది కదా.
మరి ఆ రుద్రమ పేరు కూడా పక్కన పెట్టేస్తావా? ఇట్లా పక్కన పెట్టుకుంటా పోతే ఎవరి పేరు పెడతావు నువ్వు ఇంకా? అసలు నీ ఉద్దేశం ఏంది? ఎవరిని ఏది పెడదాం అనుకుంటున్నావు? ఈ రకంగా ఈరోజు ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మేము ఇంతకుముందు కొన్ని డిబేట్లు అడిగినాము, ఏంటంటే మీరు మరి కనీసం మాకు ఎంబ్లం చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పండి అంటే మేము సెకండ్ నాడు రిలీజ్ చేసాం అప్పుడు చూడండి అంటున్నారు. ఏ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాము, మార్పు కోసం ప్రయత్నించినాము, మార్పు తెచ్చినాము ఐ థింక్ అన్నటువంటి రాజముద్ర వాళ్ళు రిలీజ్ చేయట్లేదు సెకండ్. దాని ఎటువంటి ఆలోచన పునరాలోచనలో పడింది ప్రభుత్వం. కానీ అవి కానీ మేము రిలీజ్ చేసినప్పుడు చూడండి అనే రాచరిక పాలనటువంటి పరిస్థితి మనం చూపిస్తా ఉన్నారు. అయితే నేను ఒకటే అడుగుతాను ఈరోజు, సరే మీరు అధికారంలో ఉన్నారు, మీరు అన్ని చేసారు, కానీ తెలంగాణ ప్రజలు ఒక పక్క ఏమండి విత్తనాలు లేకుండా, ఎరువులు లేకుండా రోడ్ల మీద పడి రోజుల తరబడి లైన్లో నిలబడి చేసుకుంటా ఉంటే, ఈ సందర్భంలో నిన్న చార్మినార్ తీసేస్తా, కళాతోరణం తీసేస్తా, రాజముద్ర మారుస్తా, ఇంకేదో మారుస్తా అని ఈ రకంగా ఎవరు అధికారంలోకి వస్తే అవన్నీ తీసి మారేస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగా ఈ పరిస్థితి కనుక దేశంలో ఉండుంటే ఈరోజు జాతీయ జెండా అనేది మూడు రంగుల జెండానే కదా, అశోక చక్రంతోని. మరి మిగతా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మరి వారు ఎందుకు జాతీయ జెండాను మార్చలేకపోయారు? ఎందుకు మార్చలేరు? వారికి ఉన్నటువంటి నిబద్ధత అంటే ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని మనం గౌరవించాలి, ఆ రకంగా ముందుకు పోవాలని. వేరే ప్రధానమంత్రి వస్తే మార్చుకొని చేసుకోవచ్చు కదా, వేరే రకంగా వస్తే వేరే మార్చుకొని చేసుకోవచ్చు కదా. ఈ రోజు వరకు అదే ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నాం మనం? ఈ రోజు మరి అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ రాజ్యాంగం మారుస్తుందని చెప్పి గగ్గోలు పెట్టింది మీరే కదా, మన ముఖ్యమంత్రే కదా, మీ పార్టీ నాయకుడే కదా, మీ పిసిసి అధ్యక్షుడే కదా. మరి అక్కడ లేని అభ్యంతరాలు అవన్నీ లేకుండా మీరు చేస్తే సంసారం అయితే వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అయినట్టుగా మీరేమో రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తురా? మరి మిత్రమా రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తురా? ఇవాళ మేము గగ్గోలు పెడుతున్నాం, యూఆర్ రెడీ, మేము బీజేపీ వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేక వాళ్ళు మారుస్తుంటే మార్చొద్దు అంటున్నాం, మరి మీరు మారుస్తామంటారా? చెప్పండి. అది మాట్లాడడానికి సబ్జెక్ట్ లేనప్పుడు ఇదే రకంగా కన్ఫ్యూజ్ చేసే వాతావరణం. నువ్వు కన్ఫ్యూజ్ అయినావు, నీకు సబ్జెక్ట్ లేదు, నీకు అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్పేది ఏంది, ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు మరి ఏ అభిప్రాయం తీసుకొని ఆ రోజు చిన్నారి రూపొందించిరు? నువ్వు విను, మాట్లాడుకుంటే ఎందుకు అట్లా గొంతెత్తి మాట్లాడుతావు? గొంతెత్తింది నువ్వు విను. నీకు సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు ఇవాళ నీకు సబ్జెక్ట్ పెట్టింది ఏంది, చర్చ ఏంది? కేసీఆర్ ఏం మాట్లాడిండు? చిహ్నాన్ని ఎవరి అభిప్రాయం ప్రకారం తీసుకుండు? చిహ్నాన్ని ఎవరి అభిప్రాయం పెట్టి తీసుకుంటూ? నీకు దమ్ముంటే చెప్పు, నువ్వు చదువుకున్నవే కదా, నీకు తెలుసుగా. మాట్లాడద్దు, స్థాయికి మించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఎవరి స్థాయి? ఏం స్థాయి మాట్లాడతావు? ఏం స్థాయి? నీ కేసీఆర్ దురహంకారం అనుకుంటున్నావా? ఇంకా దొరల పాలన ఉన్నావా? ఇది ప్రజాస్వామ్య తెలంగాణ. దొరల పాలన ఉన్నావు అనుకున్నావని? గడిలో పాలన అనుకుంటారా? ఇది తెలంగాణ ప్రజాస్వామ్య వాతావరణం, స్వేచ్ఛాయుత వాతావరణం. ఎవరు ఎక్కువ మాట్లాడాలి? ఎవరు ఎక్కువ మాట్లాడే ఎవరేమంటే నీకు తెలిసి నువ్వు మాట్లాడు. నువ్వు గొడవల పాలనాల లెక్క ఉన్నట్టు దొరగడిలాగా మాట్లాడే కదా. ఎస్, ఒక భారత రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా, భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తిగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నా అభిప్రాయం నేను చెప్పుకుంటాం. నీకు దమ్ముంటే, నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు. నాయకుల్లాగా మా తాతల ఇంట్లో ముందు చెప్పు పట్టుకుని ఎవరు తిరగలే, అర్థమైందా? ఎవరు దొరలో ఎవరో మాకు చెప్పండి. కేసీఆర్ దొర ఎవరి తాతల ఇంట్లో ముందు చెప్పులు పట్టుకొని తిరిగిరు, ఎవరింటి గురించి చెప్పిరో తెలుసు. ఇది ఆగండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందేసుకున్నటువంటి అంశాలు ఏంటి, వాళ్ళు పోతున్నటువంటి వ్యూహాలు ఏంటి కనిపిస్తోంది. గతంలో మీరు చేసినటువంటి నిర్లక్ష్యాలు ఏంటి, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పక్కన పెట్టారో వాటిని వీళ్ళు ముందేసుకొని ప్రజా మెప్పు కోసం ముందుకెళ్తున్నది కనిపిస్తోంది. ఐ కమ్ బ్యాక్ టు నరేష్ గారు. బిఫోర్ దట్ నందరెడ్డి గారు 1 సెకండ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయిపోయింది. తెలంగాణ స్టేట్ అనేది పక్కన పెట్టేసినామా? మేము తెలంగాణ స్టేట్ పెట్టలేదా? టీజీకి ఎందుకు మార్చారు? తర్వాత ఎంబ్లెంలో నడవట్లేదు, ఇప్పుడు రాజముద్ర లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించలేదా? మరి ఎందుకు దాన్ని మార్చారు? అంటే మేము పక్కన పెట్టినాం. అసలు ఉన్నదే టీజీ కదా, టీజీని టీఎస్ గా మార్చింది మీరు కదా. నరేష్ గారు టీఎస్ అనేది లేదు. తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా మిత్రులు, నువ్వు కూడా ఉద్యమంలో ఉండొచ్చు, మేమందరం ఉద్యమంలో ఉన్నాం. మరి ఆ రోజు మనం రాసింది ఏందండి? ఇవాళ ఇక్కడే గురించి వెళ్దాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీజీ రాసినావా, టీఎస్ రాసినావా? దీనికి సవాల్గా సూటిగా చెప్పండి. ఇవాళ ఏ ఉద్యమకారుని అడుగుదాం. మీరు టీజీ రాసిరా, టీఎస్ రాసిరా? వినండి బ్రదర్, టీజీ రాసిన తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ అనేది ఒక ప్రాంతం లాగా ఉండకూడదు, తెలంగాణ ఒక రాష్ట్రం లాగా బయటికి వినబడాలి, ఆ సౌండ్ అనేది ప్రమోట్ కావాలని చెప్పి టీఎస్ గా మార్చినాం. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏముంటదండి స్టేట్ అని మళ్ళీ ఎక్స్క్లూజివ్ గా పెడతారా అండి? ఇవాళ మహారాష్ట్రకి ఏమని పెడతారు, కేరళకి ఏమని పెడతారు, తమిళనాడుకి ఏమని పెడతారు? నీకు నష్టమేం వచ్చింది? చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉంటే నీకు నష్టమేం వచ్చింది? లోగోలో చార్మినార్ ఉంటే నీకు నష్టమేం వచ్చింది?
పోనీ చార్మినార్ కు కళాతోరణానికి మధ్య దాని ఆ రెండు ఉన్న వల్ల వస్తా మీ దగ్గరకు వస్తాను. నందరెడ్డి గారు 10 ఏళ్ల తెలంగాణ, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, 3వ సారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ అదే స్పీడ్ మెయింటైన్ చేసి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే ఏం జరిగేది, రాజకీయాలు ఎట్లా ఉండేది, అది ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేనేమో, బహుశా ఈరోజు చర్చ ఇంకొక రకంగా పోనేమో. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, గత బీఆర్ఎస్ పాలన గురించి ఇక్కడ బేరీజ్ వేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాట విషయం తెరపైకి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ రాష్ట్ర రాజముద్ర చిహ్నం గురించి ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది. ఒకరి ఆనవాళ్లు తుడిచేయాలనా లేదంటే అస్తిత్వం కాపాడాలనేటువంటి ఉద్దేశం అనుకోవాలా? నందరెడ్డి గారు ఏం చెప్తారు? ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది కేవలం వీళ్ళ కోసం కాదండి, టిఆర్ఎస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. ఇది తెలంగాణ ప్రజా ఉద్యమం. ప్రజలు ఉద్యమం చేసినారు, ప్రజలు కొట్లాడినారు, ప్రజలు ప్రాణాలు అర్పించినారు. టిఆర్ఎస్ నాయకులు ప్రాణాలు అర్పించలేరు, కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అర్పించలేరు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మార్పు కోసం పనిచేయట్లేదు, మార్పు కోసం పనిచేస్తున్నారు. అంటే ఇది రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గదే రాజరిక వ్యవస్థ అనుకుంటున్నాడు. ఇది రాజకీయ వ్యవస్థ అనేటటువంటి ఒక విషయాన్ని యాదమర్చి మూర్ఖంగా ప్రవర్తించినటువంటి ఒక కేసీఆర్ గారికి మరి రోజు రేవంత్ రెడ్డి గారి గిట ఎలాంటి మార్పు లేదు. ఆయన ఏదైతే పాటించినాడో ఈయన గిట అదే మార్పు కోసం పనిచేస్తున్నాడు తప్ప ప్రజా మార్పు కోసం పనిచేస్తలేరు. ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి ఒక ఉద్యమ నాయకులను గుర్తించి ఉద్యమాలలో ఎవరెవరైతే కేసులు అనుభవించినారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. ఎందుకుంటదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ధోరణిలో ఉందనుకోవాలనా? లేదనే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడండి, 1947 కన్నా ముందు భారతదేశ స్వతంత్ర పోరాటంలో కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించి బ్రతికున్నోళ్లకు పెన్షన్ ఇచ్చి భూమి ఇచ్చి ఆనాడు ఆదుకున్నటువంటి ఒక రాజకీయ స్థితిగతులు వేరు, ఈనాటి రాజకీయ స్థితిగతులు వేరు. ఎందుకు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తులను ఆదుకోవాల్సి ఉంటదంటే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని. ఏదేని కారణం చేత విదేశీయులు దండయాత్ర గాని ఇంకేదన్నా ఇబ్బంది అయినప్పుడు రాజ్యాన్ని ప్రజలు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి యువకులు గాని అదేవిధంగా పెద్దలు గాని చైతన్యవంతంగా పనిచేస్తే రాబోయే తరాలకు గుర్తింపు ఉంటున్నటువంటి ఒక ఉద్దేశంతో పాల్గొంటారు. ఈనాటికి మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయినా రైల్వే కేసులు ఇప్పటి వరకు తీసేయలే, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక చానా కేసులు ఇప్పటి వరకు తీసేయలే. దీని అంతటికి వీళ్ళంతా ప్రజలకు ద్రోహం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుల కింద మిగిలిపోతారు. కేవలం వాళ్ళు మార్పు కోసం తప్ప మార్పు కోసం పనిచేస్తలేరు. అరే ఎవరు వాడితే ఏమున్నదండి, పాట వాడితే తప్పేమున్నది? కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తే తప్పేమున్నది? కేవలము ఏదైతే టిఆర్ఎస్ బయటపడ్డటువంటి ఒక ఫోన్ ట్యాపరింగ్ ఉంది కదా, ఆ ట్యాపరింగ్ ప్రజల్లో ఎక్కడైతే తిరుగుతుందో అన్నటువంటి ఒక ఉద్దేశంతో తప్పుతో పట్టియడం కోసం ఈ పాట నటం పెట్టుకున్నటువంటి ఒక చెప్పండి నందరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఇందాక మీరు అన్నారు గతంలో అమరవీరుల్ని పట్టించుకోలేదు, గౌరవించలేదు, అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. సో దట్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమరవీరుల కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటారు అన్నటువంటి ఒక నమ్మకం కల్పిస్తున్నారు, అమరవీరులకు గౌరవం కల్పిస్తున్నారు. అది ఏకంగా రాజముద్రలోనే అమరవీరుల స్తూపాన్ని వాళ్ళు పెడుతున్నారు. కాకతీయుల చరిత్ర చెప్పుకోదగ్గదే, అది వారసత్వంగా నడిపించాల్సిందే. చార్మినారు ఒక స్మృతి చిహ్నంగా ఉన్నది. ఈ చిహ్నాలను వాటి చరిత్ర ఎక్కడా పోదు, కానీ రాష్ట్ర అస్తిత్వం అనేది అమరవీరుల స్తూపానికి సంబంధించింది, అమరులకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని రాజముద్రలో చూపించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం. సో ఈ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజముద్ర మార్పు ఏదైతే ఉందో ఇది ఒప్పుకోదగ్గదేనా? ఇప్పుడు రాజముద్ర మార్పులో భాగంగా కాకతీయుల తోరణం ఏదైతే ఉందో అది తీస్తామని చెప్పి స్పష్టంగా నిన్ననో మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆనాడు కాకతీయులు మరి చెర్లు కుంటలు కాల్వలు తవ్వించినారు, బావులు వేయించినారు, బావులు తోడిపించినారు, వ్యవసాయం చేయడము
అప్పటికే టెక్నాలజీ నేర్పించినారు కదా, మరి అవన్నిటిని గిట్ట రద్దు చేస్తారా, ప్రజలకి రూట్ మారుతారా అంటున్నారు. ఉమ్. అయితే చార్మినార్ కట్టడానికి గిట్ట అప్పుడు ఉన్నటువంటి ఒక ప్లేగు వ్యాధి వ్యాపించి కొన్ని లక్షల మంది చనిపోయినారు, మూసీ నది మునిగిపోయినది, దానికి ఒక చరిత్ర ఉంది. అవును. అంటే చరిత్రలను ఎప్పుడు కాపాడుకుంటూ పోవాలి పుస్తక పఠనంలో తప్ప, చరిత్రలను పూర్తిగా తప్పుదో పట్టించినటువంటి ఒక ప్రయత్నం ఏ రాజకీయ పార్టీలు చేయొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, అసలు సోనియా గాంధీని ఎందుకు ఆహ్వానిస్తారండి ఈ రాష్ట్రానికి? సోనియా గాంధీ ఎవరు? అసలు ఈ దేశానికి సోనియా గాంధీకే సంబంధం లేనటువంటి ఒక సోనియా గాంధీ ఆ రోజు చనిపోయినటువంటి ఒక 1600 అమరులకు కేవలం సోనియా గాంధీ కారణం కాదా? అరే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ ఇచ్చినట్టయితే ఈ 1600 కుటుంబాలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతుంటాం కదా. వాళ్ళ భార్య బిడ్డల ఘోష గాని, వాళ్ళ అమ్మా నాన్నల ఘోష గాని సోనియా గాంధీకి తెలవదా? మరి సోనియా గాంధీని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు అంటున్న కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. రైట్ నిజంగా నందరెడ్డి గారు అక్కడ ఆపండి, ఒక నిమిషం ఆపండి. రామ్మోహన్ రావు గారు మీరు ఇవ్వండి, ఆన్సర్ చేయండి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు 10 ఏండ్ల తెలంగాణలో గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగాలి అన్నది ఇప్పుడున్నటువంటి చర్చ. దీంట్లో భాగంగా ఇప్పుడు 10 ఏండ్ల దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక అడుగు ముందే వేసి పోయిన సంవత్సరమే బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు, శతాబ్ది అభివృద్ధి అంటూ వాళ్ళు ఒక స్లోగన్ చేయడం జరిగింది. బట్ అసలైన దశాబ్ది ఉత్సవాలను ఈసారి కాంగ్రెస్ పార్టీ కండక్ట్ చేయబోతోంది. ప్లస్ ప్రజాపాలన దిశగా పోతోంది. ఈ జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు తెలంగాణ గీతం విషయంలో కానీ మీరు మొదటి నుంచి డిబేట్ ఫాలో అవుతున్నారు. ప్లస్ ఏదైతే రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇక్కడ చారిత్రక నేపథ్యాన్ని, ఈ చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి అన్నది ఒకటైతే, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నేపథ్యాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందించాలి అన్నది ఇంకొకటి. సో ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే లింగయ్య యాదవ్ గారికి, నరేష్ గారికి, నందారెడ్డి గారికి నమస్కారం. నమస్తే. ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతాం. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిది అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మొన్నటిదాకా ఉన్న వివాదాలు ఉండదు, ఇవాళ ఉంటుంది. అంటే నిరంతర ప్రక్రియ. ఒకనాడు కాలిబాట మట్టి రోడ్డు అవుతుంది, మట్టి రోడ్డు కంకర్ రోడ్డు అవుతుంది, కంకర్ రోడ్డు తార్ రోడ్డు అవుతుంది. ఇవాళ 8 లైన్స్ 10 లైన్ చేసుకుంటున్నాం రోడ్డు. ఇది కూడా అంతే. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతంగా. ప్రభుత్వాలు ఇవాళ ఎప్పటికి ఉంటాయి, పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు కూడా వస్తాయి. వచ్చినప్పుడల్లా మారుద్దామా అనేది. రెండవది, ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటే, నేను అనుకుంటున్నాను ఏంటంటే, ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రజల మధ్య కొత్త చర్చకులు ఏమనిస్తారు. ఏ పార్టీ అయినా సరే. చాణక్య నీతి అంటారు. చాణక్యుడు ఏమంటారంటే, ప్రజలు ఒక సమస్య మీద సమాయుత్తమై పోరాటానికి సిద్ధమైనప్పుడు ఇంకొక అంతకంటే చిన్న సమస్యను పెద్దగా చేసి చూపాడు. అంటే ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీస్తే మిగతా అన్ని పక్కన పోతాయి కనుక ఇటువంటి చర్చ తావుదీస్తే అప్పుడు ఆటోమేటిక్ గా చర్చ దాని పక్కన పోతుంది, మిగతా వాటి పక్కన పోదు అని ఒక సామెత. ఇవాళ అదే జరుగుతుందని రాష్ట్రంలో, మా రాష్ట్రంలో జరుగుతుందని. నిజంగా చెప్పాలంటే టీ కప్పులు తుఫాన్ లాంటి దాన్ని చాలా పెద్దగా చేస్తున్నాను నేను అంటున్నాను ఏంటంటే, పార్టీలు మారగానే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉండదు కనుక ప్రతిసారి ఇట్లా లోగోలు మార్చుకుంటూ పోతే, ఇంతకుముందు నరేష్ అన్నారు కానీ లోగోలు మార్చుకుంటూ పోతే, భారత ప్రభుత్వంలో మరి జనతా వచ్చింది, తర్వాత బీజేపీ వచ్చింది, మరి ప్రభుత్వాలు మారినప్పుడు లోగోలు మార్చలే కదా, కొరత ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి పని నిజానికి ఎవరు పోలేదు కూడా, పోలేదు కాదు. మొదలు లోగోల జోలికి పోతామని రాజరిక మన ఆనవాళ్ళు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు ప్రకటించినాకనే సమస్య. లేకపోతే మనం ఎందుకు చర్చిస్తాం ఇవన్నీ కూడా? రాజరిక ఆనవాళ్ళు ఉన్నాయన్నాకనే ఈ చర్చ మొదలైంది. అంతకంటే ముందు నేనేమంటున్నానంటే, అది గత 10 ఏళ్లలో విస్మరించిన అంశం ఒకటి ఉన్నది. అది తెలంగాణ రాష్ట్ర గీతము. అది గత ప్రభుత్వం విస్మరించింది అంటున్నాడు. దానికి కారణాలు ఉండొచ్చు. ఇంతకుముందు నరేష్ చెప్పినట్టు మనకు అందశ్రీ గారు అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. చాలా విషయాలను మాట్లాడితే వారు అప్పుడు నేను ఒక్క అక్షరం కూడా మార్చాలని అన్నారు అని అంటున్నారు. ఇప్పుడేమో అన్ని అక్షరాలు మార్చడానికి 3 చరణాలకి పరిమితం కావడానికి ఒప్పుకున్నారు. అది వేరు. ఇవాళ కొన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండే. గీతం అట్టాగే ఉండాల్సి వస్తుంది. ఆనాడు ఉద్యమ సంధి కాలంలో చాలా ఆకాంక్షలు ఉండే, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ 10 జిల్లాలు ఉంటే ఇవాళ 33 జిల్లాలు అయినాయి, కొన్ని మార్చాలి. ఏమంటున్నానంటే, ఇవాళ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ రాష్ట్ర గీతాన్ని ఆనాడు ఈ 10 ఏళ్ళు ఆమోదించుకోలేదు. దాని కారణాలు ఏవైనా కావచ్చు. దాన్ని ఆమోదించుకునే క్రమంలో ఒక మంచి పని చేస్తున్న గవర్నమెంట్ ఏంటంటే, 13 చరణాలు ఉన్న దానిలో 3 చరణాలు తీసుకుంటున్నారు. అన్ని కొన్ని చరణాలు తీసేశారు. కానీ 13 చరణాల పాటను పర్మనెంట్ అట్లాగే ఉంచుదాం అంటున్నారు. ఈ 3 చరణాల పాటనేమో మనం 52 సెకండ్లు కదా జాతీయ గీతం ఎట్లా ఉంచుకున్నామో, అంటే రిథం ఉండాలి, చాలా తొందరగా అయిపోవాలంటే అధికారిక కార్యక్రమాల్లో 2.5 నిమిషాల కాలంలో చేస్తున్నది మంచిది అంటుంది.
దీనికి ఎవరు అభ్యంతరం పెడతారు? ఒక్కటి చిన్న అవకాశం ఏంటంటే, అభ్యంతరం ఏంటంటే కీరవాణితో ఎందుకు చేస్తున్నాం అని. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే ఒక్క ఏళ్ళు అటు చూపెడితే 4 ఏళ్ళు ఇటు చూపెడతాయి. ఇప్పుడు సమంత విషయం వస్తుంది, మనకు రకరకాల మనసు లక్ష్మి విషయం వస్తుంది, రకరకాల విషయాలు వస్తాయి. కనుక దాని విషయంలో కూడా టీఆర్ఎస్ కానీ మిగతా పార్టీ పెద్ద పట్టుబడతారు. బీజేపీ అయితే దాని అభ్యంతరమే పెడతలేదు. అందుకని నేనేమంటాను ఇదిగా. ఇక రెండోది ఏమైతుందంటే, రేవంత్ రెడ్డి గారే రాచరిక ఆనవాళ్ళు తీసేస్తామన్నది కనుక, రాచరిక ఆనవాళ్ళు అంటే మన భారత జాతీయ జెండాలో చక్రం తీసేయాలి, 4 సింహాల బొమ్మ తీసేయాలి, అధికార ముద్రలో ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది. కొన్ని అనివార్యత విషయాల్లో కొన్ని వస్తాయి. ఉదాహరణకు రాష్ట్రం ఏర్పడ్డది కనుక మన మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ గీతం ఉమ్మడి రాష్ట్రం రాశారు. అందులో కూడా రుద్రమ్మ భుజశక్తి ఉన్నది, కృష్ణదేవరాయ కీర్తి ఉన్నది. అంటే రాష్ట్రం మొత్తం ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అంశాలు తీసుకున్నాం. మనకు అవసరమైన జాతి మన రాష్ట్ర గీతం అవసరమైంది, అది చేసుకోలేదు. నాకు ఆ పొరపాటును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాను. రెండోది ఏంటంటే, జాతీయ చిహ్నంలో అమరవీరుల గురించి మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నాను. కరెక్టే, మంచిదే. కానీ ఏ అమరవీరుల స్థూపం తీసుకుంటారు? ఒకనాడు జమీన్ జంగల్ మాట్లాడిన ఆయన తీసుకుంటారా? కుమర భీముడు తీసుకుంటారా? లేదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్పల్లి స్థూపం ప్రజలు నిర్మించుకున్నారు, ప్రభుత్వాలు నిర్మించారు. బైరాన్పల్లి స్థూపం ఉన్నది మనకు మన పరకాలలో. విద్యాసాగర్ రావు గారు వారి తల్లి పేరు మీద, చంద్రమ్మ గారి పేరు మీద బ్రహ్మాండ స్థూపం కట్టిండు. అక్కడ ఆ పేర్లు చెక్కించండి, లక్ష్మీపురంలో కానీ పరకాలలో కానీ. అది తీసుకుంటారా? లేదు, 69 ఉద్యమకారుల పేరు చెక్కబడింది ఇక్కడ మనకు గన్ పార్క్ లో. అది తీసుకుంటారా? చివరికి మొన్నటికి మొన్న అందరు అమరవీరులు కలిపి మరి ఒక స్థూపాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ గారు, సెక్రటరీ కూడా. ఇది తీసుకుంటారా? ఇది వివాదం అయితే మళ్ళీ ఇప్పుడు అమరవీరులు తీసుకుందాం అనగానే ఈ కొత్త వివాదం మళ్ళీ మొదలవుతుంది. నేనేమంటున్నానంటే, ప్రజల సమస్యలను పక్కదారులు పట్టించే క్రమంలో ఇట్లాంటి జిమ్మికులు చేయొద్దు. దయచేసి పాలన సజావుగా సాగే ప్రయత్నం చేయమని. ఒకరు సామెత ఉంటది మన శ్రీకాంత్ గారు, తాత బాగా తాగి చెడగొట్టిండు, దుర్మార్గుడు అయిండు, మనవాడు నిలబెట్టిండ్రా అంటారు కదా. లేదు, తండ్రి బాగా చేసిండు, అంతకన్నా కొడుకు బాగా అనిపించిండు అని అంటారు. అంటే సమాజంలో ఏముంటదంటే, అంతకంటే బాగా చేసినట్టు చరిత్ర మిగిలిపోతాం. ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే గాని పాలకులు కాదు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు. రామ్మోహన్ రావు గారు, ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీరు చెప్పింది అర్థమైంది. ఈ జిమ్మెక్కులు కాదు, పాలన మీద దృష్టి పెట్టండి అని అంటున్నారు. బట్ ఇప్పుడు ఈ జిమ్మెక్కులు అధికారికంగా ముద్రించేలా కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టు అశోక చక్రం తీసేయాలి, జెండాలో చక్రాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 3 సింహాల మీద అట్లాంటి అభిప్రాయాన్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. తెలంగాణ రాజముద్రలో చార్మినార్ని తీసేసినప్పుడు అట్లాగే కాకతీయ కళాతోరణం తీసేసి, సో ఇవన్నీ లింక్డ్ అప్, ఒకదానికొకటి లింక్ అయినటువంటి పరిస్థితి. బట్ ఇవి వాళ్ళు అప్రూవల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి జిమ్మిక్కులు అనుకోవడానికి లేదు, వీళ్ళు ఈ దిశగా వెళ్తున్నారు. సో గత పాలనను చెరిపేయడానికి, వీళ్ళ మార్క్ అనేది చూపించడానికి ఒక స్పష్టమైనటువంటి కళ్ళ ముందు కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా చూడాలి? గత పాలన చెరిపేసే క్రమం పాలకులు చెయ్యలేరు. నేను కొంత ఉదాహరణ చెప్తాను. అశోకుడు కేవలము అంతకుముందున్న పరిపాలనలో రాజులు అంటే ఏమనుకున్నాము, రాజ్యం అంటే ఏమనుకున్న వాళ్ళము, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేసేవాళ్ళు రాజ్యం అనుకున్నాం. ఆయన కొత్త ఏర్పాటు చేసిందంటే, మన పుస్తకాలు చదువుకున్న చిన్నప్పుడు పుస్తకాల్లో బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను చదువుకున్నాం లేదా అంటే, అంతకు దాటి పని చేసింది కనుక అశోకుని మనం కాపీ చేసుకుంటాం ఇవాళ. అట్లాగే ఎన్టీ రామారావు గారి పేరు గుర్తు కాగానే మనకు 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకొని మనకి ఏం గుర్తొస్తుంది? ఉచిత విద్యుత్, లేకపోతే మనకు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది. కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే రైతు బంధు. నేను విమర్శలు చాలా ఉంటాయి, బతికున్న మీద చాలా విమర్శలు ఉంటాయి, ఇట్లాంటివి గుర్తొస్తాయి. నేనేమంటున్నానంటే, దీనికి అదనంగా రేవంత్ రెడ్డి గారు సరైన విధంగా పరిపాలన చేయాల్సి, ఇంతకు మించి చేసి రేవంత్ రెడ్డి గారు మార్క్ ఇదని చూపించుకోమంటున్నాను. అది కాకుండా ఇలాంటి వివాదాలు రేపడం వల్ల ఏమైందంటే, అనవసరంగా ప్రజల భావోద్రేకాలను భావోద్రేకంగా మార్చి ఉద్వేగాన్ని ఉద్రేకంగా మార్చే చర్య తప్ప ఇంకోటి ఏం కాదు. నిజంగా చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి ముందు చాలా పనులు ఉన్నాయని నేను అంటున్నాను. ఉదాహరణకి వాళ్ళ విత్తన సమస్య నిమిత్తం మన ప్రజలు కొట్లాడుతున్నారు. అదే కరెంటు సమస్య ఉన్నది, నీళ్ళు కరువు సమస్య ఉంది. కరువును ఎదుర్కోవాలి. కరువు ఒక పార్టీ రాగానే నేను శబరార్థాలు పెట్టదలుచుకోవాలి, పార్టీ రాగానే కరువు రాదు వెంటనే. కానీ ఈ వచ్చిన కరువును ఎదుర్కోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అతివృష్టి కానీ అనావృష్టి కానీ. ఇట్లాంటివన్నీ చేసేది విడిచిపెట్టి ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఏ జిమ్మికి చేసినా లాభం లేదు. కానీ ఒక్కటి ఏంటంటే, 10 ఏళ్ల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందామనే ఆలోచన మంచిది. దీన్ని అనవసరంగా వివాదాస్పదం చేసే క్రమంలో మొదటిది వివాదం రేపింది ఎవరంటే, కందిరీగ తుట్టలు కల్పించింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. అది రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ మొదలు పెట్టింది. ఇందులో 3 మొదలు పెడితే 1 సాల్వ్ అయిపోయింది, 2 వెనక్కి పోయింది. ఎందుకు పోయింది ఏంటంటే, ఇవాళ ప్రజా ఉద్యమాలు బలంగా వచ్చే అవకాశం ఉన్నది. అటు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, మాలాంటి వాళ్ళకు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అనవసరంగా వివాదం వద్దంటున్నాం కనుక
ఆ రెండింటి విషయంలో వెనక్కిపోయింది. అభినందిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఏం చేస్తుందంటే ఈ సో రెండు విషయాల్లో ఇప్పుడు వెనక్కిపోయింది ఆగినట్టేనా లేదంటే తాత్కాలికంగా వెనక్కిపోయినట్టు అనుకోవాలనా? తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా కట్టకుండా చేస్తే గతంలో కేసీఆర్ గారికి వచ్చిన అనుభవం వీళ్ళకి కూడా వస్తుందని భయంతో అనుభవం ఉంది కదా. రైట్. ఒక మాట చెప్పి ముగిస్తాను శ్రీకాంత్. నేను ఏమంటున్నానంటే వెనక్కు పోయింది కానీ మెడ మీద కత్తి అట్లాగే ఉన్నది. పౌర సమాజం మేల్కోవాల్సి ఉన్నది. ఇవాళ రాజరిక ముద్రణ అనే పేరు మీద ఈ రెండింటి తొలగించడం సరైనది కాదు. పెట్టదలుచుకుంటే అమరవీరుల స్తూపం కూడా పెట్టదలుచుకుంటే అందులో కూడా మళ్ళీ వివాదం వస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎట్లా వచ్చిందో అది కూడా వస్తుంది. అట్లా రాకుండా చూడాలంటే అస్సలు పని మీద దృష్టి పెట్టండి. ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల వెనుక మళ్ళీ 2025లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల విషయంలో అందరు పోటాపోటీ ఓరి మీద మాట్లాడుకునే బదులు అసలైన పాలన మీద దృష్టి పెట్టండి. అనవసరంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి అని నేను అంటాను. లింగం యాదవ్ గారు, అసలైన పాలన మీద దృష్టి పెట్టకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ముంగడిపోతున్నారు. సో వాళ్ళది ఏదైతే పరిపాలన దాన్ని చెరిపేసే క్రమంలోనే ముందుకు పోతున్నారు. ఇది మొదటి నుంచి కూడా నేను ఇదే మాటను ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నా. జిమ్ముక్కులు వేస్తున్నారు. ప్రజల్లో పాలన ఏదైతే 6 గ్యారెంటీలున్నాయో ఆ 6 గ్యారెంటీలను కూడా అమలుపరచడానికి చాలా కష్టంగా ఉంది. ఇట్లాంటివన్నీ ముందేసుకొని ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేస్తున్నారు. బట్ గతంలో కేసీఆర్కి ఏదైతే ఎదురైందో ప్రజా వ్యతిరేకత, అట్లాంటి పరిస్థితే ఇట్లాంటి లోగోల విషయంలో, చిహ్నాల విషయంలో ముందుకెళ్తే మళ్ళీ ప్రజా వ్యతిరేకత వస్తుంది. ప్రజాభిప్రాయం లేకుండా మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. అలాంటిది ఏది లేదండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సంక్షేమం జరగాలనేది నిరంతరం 18 గంటలు పైగా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు పనిచేస్తున్నారు. ఎస్, మేమేమంటున్నామంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక చిహ్నం ఉంటుంది, ఒక రాష్ట్ర గీతం ఉంటుంది. ఈ 10 సంవత్సరాలుగా కేసీఆర్ చెయ్యని పని మేము చేస్తున్నందుకు ఒక సృద్భాత వాతావరణంలో ఒక వెల్కమ్ చెప్పాలి. దాన్ని మీరు రాజకీయం చేయరండి. అసలు ఇవాళ రాజకీయం స్టార్ట్ చేసింది ఎవరండి? ఎలక్షన్ సవరణలు వేరు, మార్పు వేరు. రాజ్యాంగ విషయానికి వస్తే కొన్ని సవరణలు చేసుకోవడం జరిగింది. బట్ పూర్తిగా రాజ్యాంగాన్ని మారలేదు. కాకతీయుల చరిత్ర ఉంది, హైదరాబాద్ కు ఒక ఐకాన్ ఉంది. ఈ రెండింటినీ కాదని దీంట్లో సవరించండి. అమరవీరుల స్తూపం ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాల్సిందే. అమరవీరులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో ఉంచాలన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. బట్ దీనిలో సవరణలు ఉంటాయి కదా. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ మీరు అన్నట్టు తెలంగాణ చిహ్నాన్ని, ఎంబ్లంని మారుస్తామని అఫీషియల్ గా ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ ఏం జరుగుతుందంటే డెఫినెట్ కూడా ఇవాళ కాకతీయ తోరణం వదిలేసి నేను చెప్పింది కాకతీయ తోరణం ఉండాలి. తెలంగాణ ప్రజలు కాకతీయ తోరణం గౌరవిస్తాం, చార్మినార్ గౌరవిస్తాం, ఎట్ ద సేమ్ టైం సమ్మక్క సారక్కని గౌరవిస్తాం, దొడ్డి కొమరయ్యని గౌరవిస్తాం, చాకల ఐలమ్మని గౌరవిస్తాం. ఇవాళ తెలంగాణ కోసం ఒక ఆదివాసి ముద్దుబిడ్డ అయినటువంటి కొమరం భీముని గౌరవిస్తాం. తప్పే ఉందండి? వాళ్ళని గౌరవించవద్దా? తెలంగాణ అమరవీరులు మరి నీకు ఎందుకు గుర్తుకు రాలే? నువ్వు 10 ఏళ్ళకి అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మరి ఎందుకు పెడతావు? ఇప్పుడు అదే ఎంబ్లంలా, తెలంగాణ ఎంబ్లంలా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెడితే నిన్ను ఎవరు వద్దన్నారు? నువ్వు గతంలో కనీసం ఎవరైనా ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు, కవులు, గాయకులు, మేధావులతో ఎప్పుడైనా చర్చలు జరిపి నువ్వు ఈ డిసిషన్ తీసుకున్నావా? ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో ప్రతిపక్షంలో మీరుండి ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదు? అదే చెప్తున్నా. ఎందుకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని లోగోలో కేసీఆర్ పెట్టలేనటువంటి వాదన ఎందుకు మీరు తీసుకెళ్ళకపోయారు? ఎగ్జాక్ట్లీ రైట్. ఇది ఆ రోజు తెలంగాణ కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛ లేదు అండి. ఇవాళ గద్దర్ లాంటి తెలంగాణ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురు తిరగడం, గొంతెత్తి నినదించడం అంత కష్టమైపోయిందా? అదే చెప్తున్నాడు. మనం కాదండి ఉద్యమకారుడు. గద్దర్ మించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎవరండి? గద్దరు ప్రగతి భవన్ పోతే, గడిల కాడికి పోతే కనీసం లోపలికి కలవ చేయలే. నీకు కావాలన్నా విజువల్ చూపిస్తా, మన అందరం చూసినాం. గడిల కాడికి పోతే కనీసం లోపలికి కలవ చేయలే. ఇంకా ఆయన కంటే ఉద్యమకారుడు ఎవరండి? అంత పెద్ద ఉద్యమకారుడికి అవమానం జరిగిన తర్వాత ఇక రాజకీయ నాయకులని ఎవరిని అలవ్ చేస్తారు? నేను అదే చెప్తున్నా. గత పాలనలో ఎవరి ప్రజాభిప్రాయాలకు, నిర్ణయాలకు వాళ్ళ విలువ ఇవ్వలే. ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పిలిచి మాట్లాడి ఏ విధంగా తెలంగాణ ఎంలో ఉండాలనేది చర్చ జరుగుతుంది. ఇంకెక్కడ కూడా మేము మారుస్తాము, చార్మినార్ తీసేస్తాం అనలే. నేను ఏమంటున్నా అంటే చార్మినార్ ఎంత ఇంపార్టెంట్, కాకతీయ తోరణం ఎంత ఇంపార్టెంట్, మాకు సమ్మక్క సారక్క మరి ఎందుకు? ఏదైతే గత 2 రోజుల నుంచి తిరిగినటువంటి లోగో ఉందో, ఏదైతే పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ లోగో ప్లే చేయండి, ఈ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి ప్రతిపక్షాలు దిగే గ్రౌండ్ లోకి ఏకంగా కేటీఆర్ చార్మినార్ దగ్గర పోయారు. ప్రజల నుంచి కొంత వ్యతిరేక వచ్చింది. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని తీసేస్తున్నారు, అమరవీరులకు గుర్తింపిస్తున్నారు, ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ వాటిని తీసేయడంలో మీకు కొంత వ్యతిరేకత వచ్చింది. దానికి ఆలోచన చేసే కొంత వెనకడుగు వేయడం జరిగిందా?
ఎక్కడ కూడా అండ్ తీసేస్తామని బీఆర్ఎస్ చెప్పలేదండి. పార్టీకి ఇంకొక ఆయుధాన్ని మీరు ఇచ్చినట్టే లేదు. ఇది అసలు జరిగితే బీఆర్ఎస్ తెలంగాణలో చనిపోయింది, దానికి ఇంకెన్ని ఆయుధాలు ఇచ్చినా అసలు అది లేచేది విషయం కాదా. జాకీలు పెట్టినా కూడా బీఆర్ఎస్ తెలంగాణలో అది గడిచిపోయిన అదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని కూడా అట్లనే అదే చెప్తున్నా, అది గడిచిపోయిన చరిత్ర. ఇవాళ దాని గురించి ఎక్కువ లేస్తుందని వాళ్ళు. అయితే నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది, second. ఇవాళ దాని మీద లిక్కర్ One స్కామ్ second. కేసులున్నాయి. One వాళ్ళకి second. ఇవాళ ఈడీ. నేను ఒక చిన్న విషయం ఒకటే చెప్పేది. అదే విధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ ఫోన్ నరేష్ ట్యాపింగ్ గారు. బయటకు వస్తున్నాయని Right. దాన్ని డైవర్ట్ చేయడం నరేష్ కోసమే గారు. ఇవాళ వీళ్ళు కొత్త డ్రామాలు మొదలు పెట్టి ఇవాళ నరేష్ తెలంగాణ గారు. ఉద్యమకారులు ఇప్పుడు Yeah. గుర్తొచ్చారు. నరేష్ గారు. నేను ఒక్క విషయం ఇంకొకటి, తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఎంతమంది చనిపోయారనండి ఉద్యమంలో? ఇదే కేసీఆర్ అన్నాడు కదా, 1200 మంది విద్యార్థులు యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. మరి వీళ్ళు 10 ఏళ్లుగా ఉండి ఎంతమందిని గుర్తించండి? ఆంధ్ర రికార్డు నేను చెప్పడం కాదు, 585 ఆంధ్ర రికార్డు వాళ్ళు గుర్తించింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, చచ్చిపోయిందని మాట్లాడుతున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలి, ఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవాలి, ఆ ముగ్గురునే మిగిల్చాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా మీరు చెప్తున్నారు. అది ఎక్కడ- బట్ గ్రౌండ్ లో ఎక్కడ ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ 6 గ్యారెంటీలు అమలు కాకపోతే ఈ 6 గ్యారెంటీలే మళ్ళీ అదే ప్రజల రూపంలో మిమ్మల్ని వెంటాడితే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒక ఆయుధంగా మారే అవకాశాలు నేను అదే ఉంటాయి. చెప్తున్నా సో ఒక ఉద్యమ నేపథ్యంతో ఉన్నటువంటి పార్టీ అది. ఎక్కడ ఉద్యమం అండి? ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి తెలంగాణకు సంబంధమే లేకుండా పోయింది. వాళ్ళు అసలు తెలంగాణ యొక్క ఐడెంటిటీనే కోల్పోయారు. మళ్ళీ వాళ్ళు ఉద్యమం గురించి మాట్లాడేటట్టు నీ అదే చెప్తున్నా. నువ్వు ఉద్యమం గురించి మాట్లాడితే 10 ఏళ్లుగా ఎంతమంది ఉద్యమకారులని గుర్తించి గౌరవించినావు. ఇవాళ ఈ ప్రభుత్వం చూడండి, మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారమే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పిలిచి వాళ్ళతో ఇవాళ ఆ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది. రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కూడా మళ్ళీ అమరవీరుల కుటుంబాలని తెలంగాణ ఉద్యమకారులని పిలిచి గౌరవిస్తున్నాం. నువ్వు చెయ్యని పని మేము చేస్తున్నందుకు మీరు ఒక ఆస్వాదించండి, ఒక వెల్కమ్ చెప్పండి. ఇవాళ తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. దాన్ని చెడగొట్టి ఏదో డైవర్ట్ పాలిషన్ చేస్తే మాత్రం ఎవరు ప్రజలు నమ్మరు. నరేష్ గారు, నిజానికి గతంలో మీరు కూడా చెరువుల పండుగను పెట్టడం జరిగింది. ఆ పండుగ ఓన్లీ పార్టీ వరకు చేశారా, ప్రజల్లో చేశారా, ప్రజల నుంచి ఎంత రియాక్షన్ వచ్చింది అన్నది మాత్రం తెలిసిన విషయం. ఈసారి మాత్రం ప్రజల్లో పండుగ చేస్తున్నాం, దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంతో బంధం తెగిపోయింది. ఎప్పుడైతే పార్టీ పేరు మార్చుకున్నారో అప్పుడే ఆ బంధం తెగిపోయింది. పార్టీ అనేది లేదు, ఇది ప్రజాప్రభుత్వం అంటూ లింగం యాదవ్ మాట్లాడుతున్నారు. వారు ప్రచార శైలిలో కానివ్వండి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా, నేను రేపు చెప్తా ఉన్నా, రేపు వచ్చే సోనియా గాంధీ సన్మానంలో కూడా ఏ ఒక్క నాయకుడు అయినా సరే, ఏ ఒక్క వచ్చినటువంటి ఇప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు గొప్ప గొప్ప జాతీయ నాయకులు చెప్తున్నారో, ఏ రోజున జై తెలంగాణ మాట సందర్భం చూపియండి, జై తెలంగాణ సందర్భం చూపియండి. అది మాకు వాళ్ళకున్నటువంటి తేడా. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రగా బయలుదేరినట్టు నువ్వు చంపుతనే కదా 1969లో జరిగినటువంటి 309 చావులు అప్పుడు నీ హయాంలో జరిగినాయి. ఇప్పుడు 1200 మంది జరిగిన చావులు నీ హయాంలో జరిగినాయి. అంటే నీ హయాంలో, అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం జాప్యం వల్లనే కదా ఇంతమంది చావడానికి కారణం. మళ్ళా వాళ్ళ మీద ప్రేమ ఒలకపోసే కుట్ర ఈరోజు చేస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే కుట్ర ఉంది, ఇదైతే ఉందో, మా వల్ల వీళ్ళందరూ చనిపోయారు దాన్ని మాఫీ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. చెప్పారు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, బండారు గారు, ఎప్పుడు కూడా ఈ చరిత్ర నిర్మించేది ప్రజలు మాత్రమేమని. కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఉద్యమాలు చేశారు, ఎవరి కోసం పనిచేసారు. ఆ పనిచేసే క్రమంలో ఇప్పుడు నాయకులు ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఎవరు పెరుగుదాకా కొట్లాడిరు, అందరినీ ఏకం చేసి. బట్ ఉద్యమకారుల్ని పక్కన పెట్టింది వాస్తవం కాదా బీఆర్ఎస్ పార్టీ? ఉద్యమకారుల్ని పక్కన పెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవుల్లో కూర్చోబెట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను మంత్రి పదవులు కల్పించి వాళ్ళకు రాజ్యసభ సీట్లు ఇచ్చి పార్టీలో కలుపుకున్నది వాస్తవం కాదా? అయితే ఇక్కడ ఒక మాట, ఇక్కడ విషయానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా మేము ఒకటే, మా నినాదం ఏందండి, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరు మాట్లాడినా, ఎవరు మద్దతిచ్చినా గొంగళ క్రూనైనా ముద్దు పెట్టుకుంటాం, కృషి రోగైనా కౌలించుకుంటాం. దాని మీనింగ్ ఏంది? ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరు పనిచేసినా, ఎవరు వచ్చినా, ముందుకు వచ్చినా వాటితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జై తెలంగాణ అన్న వాళ్ళను తెలంగాణ కాపాడుకోవాలి. సరే, గతంలో మేము చేయలేని పని మీరు చేసిరు, సాధించారు, ఇప్పటికైనా పునర్నిర్మాణంలో పునరంకితం అయితే మేము కాపాడుకున్నాం, కలిసి పని చేసినాం. దాని తప్పేమని చెప్పండి? పార్టీలు మారి పార్టీలు చేసుకొని వేరే ప్రభుత్వాలు కూడా కొట్టినామా, లేకపోతే మాది ఏమైనా పడిపోతుంటే మేమైనా వేరే వాళ్ళ దగ్గర చేసి చేపించినామా, క్యాంప్ రాజకీయాలు చేసినామా? ఈ 10 సంవత్సరాల్లో ఏమైనా రౌడీజం ఉన్నాయా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయా?
గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి ఇప్పటి నిన్నగాక మన 5 నెలలు వచ్చిందని చెప్పి చిన్న పాప పసిపాప అంటారు కదా, మరి పసిపాప హయాంలో మా ఇద్దరి కార్యకర్తలు చంపేసింది కదా, అంటే వారికి ఉన్న చరిత్ర ఎక్కడ పోతుంది, పార్టీకి ఉన్న చరిత్ర ఎక్కడ పోతుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు లేనటువంటి పుస్తకాలు పెట్టుడు, చెప్పులు నిలబెట్టుడు, ఒక రోజు మొత్తం లైన్ నిలబెట్టడం, మళ్ళీ మార్పు తీసుకొచ్చారు కదా, 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ తీసుకొచ్చారు కదా. ఈ రోజు మా పిల్లలకు బిందెలు పట్టుకొని నీళ్ళకి పోతున్న సంగతి తెలియదు, కానీ ఈ రోజు ఒక్కొక్క స్లమ్లలో నీళ్లు లేక పిల్లలు బిందెలు పట్టుకొని మళ్ళా ట్యాంకర్ దగ్గర కొట్టాడుకునే పరిస్థితి. ఇది విచిత్రంగా చూస్తున్నారు మా పిల్లలంతా. వాళ్ళకి తెలియదు ఈ 10 సంవత్సరాలలో ఇట్లా బిందెలు పట్టుకొని కూడా రోడ్డు మీద పోతామా మనము, లేదా కరెంటు పోతే ఇంటికి గంటలు పోతుందా, కరెంటు పోతే పరిస్థితి ఏంది, చదువుల పరిస్థితి ఏంది, మేము ఎట్లా ఉండగలుగుతాం, భయాందోళన అనేది 10 సంవత్సరాల్లో మర్చిపోయారు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది కదా ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదే మార్పు, ఇదే పెద్ద మార్పు ప్రజలకి. ఈ రోజు విత్తనాల ఎరువులు అంటే రైతు బందే అంటున్నా ఇప్పటికి కూడా. నేను ఎందుకు రైతు బంధు అంటున్నాను, చాలా విషయాలు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశలో నరేష్ గారు చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల తెలంగాణ, ఒక్క నిమిషం నరేష్ గారు 1 సెకండ్, నరేష్ గారు 1 సెకండ్, ఐ లాస్ట్ రామ్మోహన్ రావు గారు ఇక్కడ పాయింట్ బిఆర్ఎస్. ఒక నిమిషం నందరెడ్డి గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. నందరెడ్డి గారు వెల్కమ్. ఒక చిన్న పాయింట్ కనెక్టివిటీ రామ్మోహన్ గారితో చేస్తే బాగుంటుంది అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. సో 10 సంవత్సరాల తర్వాత ఈరోజు దశాబ్ది ఉత్సవాల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నారో ఆ పార్టీ ఈరోజు తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు చేస్తుంది, ప్రజల్ని మమేకం చేస్తోంది, ఒక ఆర్భాటం మాత్రం చేస్తోంది, కనిపిస్తోంది. సరే వాళ్ళు జిమ్మిక్కులు చేస్తున్నారా, పాలన మీద దృష్టి పెట్టాలి, ఇవన్నీ కాదు అని అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇదే కాబట్టి ఇదొక కొట్లాడి సాధించుకున్నటువంటి సెలబ్రేషన్ చేయాల్సినటువంటి మూమెంట్ కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది, ఒప్పుకోవాల్సినటువంటి విషయం. బట్ కమింగ్ టు కంపారిజన్ చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇందాక మిత్రుడు చెప్పినట్టు గొంగల పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ చెప్పడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పడం జరిగింది. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఆశల పల్లకీలో ఆ రోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఊరేగిన విషయం మనకు తెలుసు ఆ పల్లకీల. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయినటువంటి పరిస్థితి లేదు. బట్ అదే ఉస్మానియా యూనివర్సిటీని చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యమ నాయకులు ఈరోజు మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నారు. ఒక జనరేషన్ మొత్తం పోయిందని చాలామంది ఈ మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కొంతమంది ఉద్యమకారుల్ని కలిసినప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి లేక ఈసారి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి ఉద్యమకారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. సో ఏదేమైనా జీవితంలో ఒక అడుగు ముందుకేయాలి, ఇక ఒక ఫేజ్ అయిపోయింది, ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటూ రాజకీయ జీవితం సైడ్ మళ్ళీ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నష్టం చేసింది ఎవరు అన్న ప్రశ్న ఈరోజు కనిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు, కుడ్ యూ ప్లీజ్ కన్క్లూడ్ అబౌట్ ఇట్? అభివృద్ధి నిరంతర ప్రక్రియ శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే ఈ 10 ఏళ్లలో ఏమీ జరగలేదంటే ఎంత అబద్ధము, అన్నీ జరిగినాయి అంటే కూడా అంత. కొన్ని జరిగినాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద మనం ట్యాగ్ లైన్తో కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. అందులో నీళ్ల విషయంలో కొంతవరకు సక్సెస్ అయినాం. నిధుల విషయంలో అయితే ఆటోమేటిక్ గా రాష్ట్రం రాగానే ఆటోమేటిక్ మన నిధులు మనకు వచ్చినాయి. నియామకాల విషయంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారే ఒప్పుకున్నారు, అయ్యా నియామకాల విషయంలో జరగాల్సింది జరగలేదు కనుక మేము ఓడిపోయాను, వాళ్ళే ఒప్పుకున్నారు కనుక ఈ 3 కొంత జరిగింది, కొంత జరగలేదు. అందుకని ప్రజలు ఏం చేశారు, కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దానికి అదనంగా అక్కడ ఏ లోపం ఉందో ఆ లోపాన్ని విడిచిపెట్టి కొత్తగా మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ పోవాలి కదా అంటే నేను అంటున్నాను. అది చేసే క్రమంలో అనవసరం వివాదాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు రేపు పొద్దునంటే ఇప్పటిదాకా జరగాల్సింది ఎంత జరగలేదో ఆ జరగని దాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు 10వ దశాబ్ది ఉత్సవాలు జరపడం చాలా మంచిది. 9వ సంవత్సరం నిండగానే కేసీఆర్ గారు ప్రారంభించారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముగింపు ఉత్సవాలు ఇప్పుడు జరుపుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో పండుగ జరుపుతున్నప్పుడు ఈ కొత్త వివాదాలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. కొత్త వివాదాలు లేకపోతే ఒక మాట శ్రీకాంత్ గారు, కొత్త వివాదాలు లేకపోతే మనం అద్భుతంగా జరుపుకునే వాళ్ళం అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే గీతం తీసుకురావడం ఎవ్వరు తప్పడతలేరు, కానీ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కొత్త రూపకల్పన కానీ మన అట్లాగే మనకు తెలంగాణ చిహ్నం విషయంలో అనవసర వివాదాలు రేపి ఇప్పుడు కొత్తగా వివాదం చెప్పింది. కానీ రేపటి 2వ తారీఖు నాటికి నా సలహా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని మళ్ళీ సవరింపులు మొదలైనవి.
కేసీఆర్ గారిని పిలిచారు. కేసీఆర్ గారిని అధికారిక ఉత్సవాలకు పిలవడం తప్పు కాదు. ఆయన రాకపోతే ఆయన తప్పు అవుతుంది. ఇవాళ మంచి పని చేస్తున్నారు అంటున్నాను. ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ హోదా, మినిస్టర్ హోదా ఉంటది కనుక ఆయన పిలవడం సమంజసమే. సోనియా గాంధీ పిలవడంలో అభ్యంతరాలు నాకు కూడా ఉన్నాయి. సోనియా గాంధీ అంటే ఏ పదవి ఉంది? అధికారిక ఉత్సవం వేరు, కాంగ్రెస్ పార్టీ పరంగా చేసుకుని వేరు కనుక పార్టీ పరంగా చేసే ఉత్సవం కాదు కనుక సోనియా గాంధీని పిలిచేందుకు కూడా ఒక అవకాశం తీసుకోవాలంటే 36 పార్టీలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ఎవరైతే లెటర్లు ఇచ్చారో 36 పార్టీల వాళ్ళని పిలవండి. అదొక కనీసం ఒక కొత్త వరవడు అవుతుంది. దాంతో పాటు భారత రాష్ట్రపతిని పిలవండి, మన భారత ప్రధానమంత్రిని పిలవండి. అప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంట్లో పండుగ జరుపుకుంటే సబ్బండ వర్గాలు ఉద్యమం చేసినాయి కనుక సబ్బండ వర్గాలు పిలిచినట్టు అవుతుంది. ఇది విడిచిపెట్టి కేవలం మేము చేసుకుందాం అనుకున్నారు, మళ్ళీ ప్రతిపక్ష నాయకులు పిలుస్తాం అనుకున్నారు. ఇప్పుడు 15 రోజులు టైం ఉండే, ఎన్నికలు 13 మేనాడు ఎన్నికలు అయిపోయినాయి. 13 మేనాడు 15కు తేరుకున్నారు అనుకోండి. ఈ 15 రోజుల టైం అయితే ఉండే కదా మనకైతే. ఈ 15 రోజుల టైంలో నిజంగానే కొంచెం సంయమనంతో ఆలోచించి అఖిలపక్ష సమావేశం పెట్టి అందరిని పిలిచి, నేను గత 15 రోజులు చెప్తున్నాను, ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను ఏంటంటే అఖిలపక్షం పెట్టండి, ఇటువంటి విషయాలు కొత్త విధాలు రేపకండి, అఖిలపక్షం పెట్టి ఉత్సవాలు ఎట్లా సక్సెస్ చేసుకుందాం అనేది మీద పోతామని నేను అన్నాను. పోతే బాగుండేది కదా. ఇప్పుడు 2 రోజుల ముందు ఏం చేసినా కష్టమైంది. ఇప్పుడు మోడీ గారు పోయి అక్కడెక్కడో దీక్ష మన యోగాన కూర్చున్నారు. ఇటు పోతే మరి రాష్ట్రపతి అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారిని పిలిచే వరకు అయితే ప్రభుత్వం మంచి పని చేసింది. ఒక గీతాన్ని ఆమోదించింది. గీతం కూడా 13 చరణాల గీతం ఆమోదించింది, 3 చరణాల గీతం ఆమోదించింది. ఫుల్ చదువుకోవచ్చు, మా గైడ్ చదువుకోవచ్చు, టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు. దాంతో పాటు ఈ 2 విధాలు పక్కన పెట్టడం కూడా మంచి పని చేసింది. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి పెద్ద మనసు చేసుకొని అవమానిస్తే వాస్తవం కుసంస్కారం అవుతుంది. ఇవాళ ఉత్సవాలకు రావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో అది జరిగిందంత అద్భుతం కాదు, మొత్తం అంతా అధ్వానం కాదు. 2 ప్రభుత్వాలు చూసినారు, ఆ ప్రభుత్వం చూసినారు, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళ వరవడి వీళ్ళు కొనసాగుతుంది. ఉత్సవాలను మాత్రం వివాదాలకు అతీతంగా అందరినీ పిలిచి జరుపుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. దానికి కేసీఆర్ గారు కూడా హాజరు. నందరెడ్డి గారు, నిన్న ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. అటు వామపక్షాలు కానీ ఇటు ఎంఐఎం కానీ సరే అందరిని పిలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉద్యమకారులకు పెద్దపీట వేశారు. కోదండం సార్ కానీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరికీ కూడా, ఉద్యమకారులందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ గేయాన్ని ఓకే చేయడం జరిగింది. సో రేపటి రోజు అధికారికంగా ఆవిష్కరించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు తెలంగాణ ప్రజానీకానికి. బట్ ఇక్కడ ఇన్విటేషన్ విషయాన్ని చూసుకుంటే కనుక ప్రతిపక్ష నాయకుడికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. బట్ పోతారా పోరా, ఎందుకంటే గతంలో కూడా ప్రధానమంత్రి సభకి ఎప్పుడు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీరు పిలిచినప్పుడు కూడా పోలేదు. సరే ఒక సందర్భంలో ఆయన వస్తా అన్నప్పుడు మీరు వద్దన్నారా, ఆ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, గవర్నర్తో పడలేదా, ఇవన్నీ కూడా అప్పుడు కారణాలు అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ప్రతిపక్షాలని గౌరవించేటువంటి సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది అనుకోవాలా? ఇది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది? దీన్ని ఈ లోగో విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చార్మినార్ వరకు వెళ్తే లోగో విషయంలో ఒక ఫీలర్ వదిలితే ప్రజా రియాక్షన్ మాత్రం చూశారు. సో ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ఏం జరుగుతుంది, సవరణలు ఏమొస్తాయనేది పక్కన పెడితే ప్రతిపక్షం అధికార పక్షం, సో ప్రతిపక్షం ఎట్లా చూడాలి, ప్రతిపక్షాన్ని పిలిచిన పిలుపుకు ఇవన్నీ ఓవరాల్గా? మీరు ఒక విషయం గమనించారా శ్రీకాంత్ గారు, గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేషనల్ పార్టీ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీలనే టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుంటున్నామని చెప్పి ప్రజల్లో ఒక చర్చ తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కాదు, భారత రాష్ట్ర సమితిగా ఎదిగింది కావున ఈ నేషనల్ పార్టీని మరి ఇంకో నేషనల్ పార్టీ విలీనం చేసుకోబోతున్నది. ఇది జనాలు అనుకుంటున్నటువంటి ఒక వాస్తవమైనటువంటి ఒక విషయం. ఇది జనాలలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరూ ఎమ్మెల్యేలు వస్తారని డోర్లు తెరబెట్టామని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రకరకాలైనటువంటి యొక్క విధి విధానాలు జనాలలో వినబడుతున్నాయి. అదేవిధంగా ఉన్న సమస్యలను పక్కకు పట్టియడానికి గవర్నమెంట్ కొత్త సమస్యలను సృష్టించి ప్రజలను వాదోపవాదాలు నెట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపరింగ్ కేసు ఉన్నది. ఫోన్ ట్యాపరింగ్ కేసులా కేటీఆర్ పాయింట్ ఏంటంటే నందరెడ్డి గారు పాయింట్ ఏంటంటే ప్రతిపక్షానికి రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి కేసీఆర్ రియాక్షన్ ఎట్లా ఉంది? అసలు పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీకి కూడా పోలేదు. అసెంబ్లీకి రండి, సూచనలు ఇవ్వండి అని చెప్పినా కానీ కనీసం ఆయన అసెంబ్లీ మోహన్ చూడకుండా ప్రజాసభల్లో మాత్రమే మాట్లాడారు. కేసీఆర్ వ్యవహార శైలిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు?
కేసీఆర్ గత ప్రధానమంత్రినే గౌరవించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళా మంత్రి లేకుండా పాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్, దళితులను గౌరవించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యమ నాయకులను గౌరవించినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజలను పట్టించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు రేవంత్ రెడ్డి పిలుస్తాడు, ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోరంటారు. 100% రాడు, అది అవాస్తవమైన విషయం. ఆయన మధ్య నిమ్మలంగా తాగుతాడు, పామదులో పడుకుంటాడు, That's దాంట్లో all. సందిగ్ధం That's all. లేదు. Yeah. హరీష్ రావు Let's see. ఉనికిని కాపాడుకోవడానికి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టినాడు ఒక నిమిషం శ్రీకాంత్ గారు. హరీష్ రావు గారు నిన్నేదో పెండింగ్ బిల్ చెల్లించండి అంటున్నాడు. అరే గత 10 ఏళ్లలో ఎప్పుడైనా హాస్పిటల్ బిల్లు పెండింగ్ బిల్లు చెల్లించిన హాస్పిటల్ బిల్స్ అవును. అంటే ఊరికి ఆయన ఉనికిని కాపాడు. రైట్, చూద్దాం ఎట్లా ఉండబోతోంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, నరేష్ ప్రజాపతి గారు, నందారెడ్డి గారు, బండారు రామ్మోహన్ రావు గారు. మొత్తానికి 10 ఏండ్ల తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించబోతున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే అటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఈసారి వేడుకలకు పిలుస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను కూడా పిలవడం జరిగింది. ఇంకెట్లా ఉండబోతున్నాయి ఈ ఏదైతే దశాబ్ద ఉత్సవాలనే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.